వైఎస్ఆర్సీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్లో తన తొత్తులుగా ఉన్న పచ్చ తొక్కాలుగా ఉన్న ఈ కార్పొరేట్ సంస్థలు కూడా భాగస్వాములు చేసి వ్యాపారం చేసి ఈరోజు కట్టించాలని చెప్పి తప్ప మరొకటి కానే కాదని చెప్పి చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు కూడా చెప్పినాడు, నేను ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడ్డం పడుతున్నాయి. నాకు కేవలం ఒక 16 నెలల పసిపాపను వచ్చేసి నా చేతుల్లో ఆంధ్రప్రదేశ్ అనే పసిపాపను కూడా పెట్టారు. దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ఈ పాపను పెంచి పోషించాల్సిన అవసరం ఉంది, నాకు నమ్మకంతో ఇవన్నీ కూడా పెట్టారని కూడా అడిగారు. నేను ఈరోజు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, నీ దగ్గర ఒక పసిపాప అనేది కూడా ఉంది కాబట్టి 16 నెలల పాపనో ఏదో ఉంది కాబట్టి ఆ పాపకి ఏమీ తెలియదు కాబట్టి నువ్వు పాలు తాగే పిల్లవు కాబట్టి నేను చెప్పినట్టు ఇను అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని దారదత్తం ఇతర దేశాలకు కూడా దారదత్తం చేసో లేకపోతే భూములు ఇచ్చేసో నేను లేకపోతే దీన్ని కుదవ పెడతానో తాకట్టు పెడతాను అని చెప్పేసి ఈరోజు ఏమీ తెలియని పాపను పెట్టాలని చెప్పేసి ఈరోజు ఆలోచిస్తున్నాడు. ఈ పసిపాప కూడా ఏమీ తెలియదన్న పేరుతో ఈ పసిపాపను కూడా అమ్మేసో లేకపోతే తాకట్టు పెట్టి వ్యాపారం చేయాలని చెప్పి చూస్తున్నాడు తప్ప ఆ పసిపాపను బాగా కూడా పెంచుతామని చెప్పేసి కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తామని మాత్రం చెప్పలేకుంది. ఇంకా కూడా ఈ పొద్దు కేంద్ర మంత్రి ఈరోజు సుజనా చౌదరి గారు కూడా ఇంకొక మాట మాట్లాడు, మేము విపక్షాలు చెప్పిన వాళ్ళకు ప్రతిపక్షాలు చెప్పిన మాట మేము వినము, మాకు అధికారం అనేది కూడా మాకు ఇచ్చారు కాబట్టి మేము దీన్ని డెవలప్ అనేది ఎట్లా చేయాలని చెప్పి మాకు అందరికీ కూడా తెలుసు అంటారు. ఇది మీ కంపెనీలో ఏం కాదు, ఇది మీ కంపెనీలో ఏదో బైలాస్ రాసుకొని ఆ కంపెనీల ప్రకారం ఎక్కడైనా లోన్లు తీసుకొని మీ ఇష్టానుసారం చేసడానికి ఇదేం వ్యాపార సంస్థ కాదు. ఇది 5 సంవత్సరాలు మీ పేరిట మీకు ఇచ్చింది మాత్రం వాస్తవం. మీరు ఆ ఎన్నికల ముందు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు, ఒక ఎన్నికల ప్రణాళిక అనేది కూడా చేసుకొని వచ్చారు. ఆ ఎన్నికల ప్రణాళిక ప్రకారము ఆ వాగ్దానాల ప్రకారం దీన్ని అభివృద్ధి పరచుకోకుండా ఇది తన యొక్క ఏదో సొంత సంస్థ మాదిరి లేకపోతే ఒక పార్ట్నర్షిప్ కంపెనీ మాదిరి ఇవి మేము ఎవరితో అంటే వాళ్ళతో ఎంఓయూ కుదిరించుకుంటాం చేస్తామంటే కూడా ప్రజలు మేము ఒప్పుకోరు అనమాట. మేము అందుకోసం చేస్తాం, దాన్ని అడ్డం పడుతున్నారని చెప్పేసి వారి యొక్క నిజస్వరూపాన్ని బయట తీసుకొని వస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంత ఇరిటేషన్ కూడా మాట్లాడుతున్నారు. అతను అడుగడుగునా మాకు అడ్డం తగులుతున్నాడేనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో ప్రతిపక్ష పార్టీలనో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అడ్డం తగులుతున్నాయి అని చెప్పేసి ఈరోజు అనేది కూడా అడుగుతున్నారు. మరొకటి మాత్రం కానే కాదు. అందుకోసమే ఈ రోజైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నిజాలు కూడా తెలుసుకొని ఈరోజు వాస్తవాలు చెప్పేసి ఈరోజు ఏదైతే ఎన్నికల విభజన సమయంలో పార్లమెంటులో రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం హామీ ఇచ్చినామో ఆ హామీ డబ్బు అనేది కూడా తీసుకొని వచ్చేసి ఈ రాష్ట్రాన్ని క్యాపిటల్ మంచిది ఒకటి నిర్మించండి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయండి. కానీ ఈరోజు అడుగడుగున కూడా లేదు. ఇప్పటికే పోయిన సంవత్సరమే 2014-15కే దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానిలో క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది దానికి కూడా 1,500 కోట్ల రూపాయలు కూడా ఇచ్చారు. దాదాపు 10 మాసాలు కూడా అయిపోయింది. ఈ 1,500 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఇది ఏదైనా కానీ ఈ నిర్మాణానికో లేకపోతే ఏమన్నా సీడ్ క్యాపిటల్ దాని దగ్గర నిర్మాణాలకు మొదలు పెడితే సింగపూర్ కంపెనీలకి ఇవ్వడానికి వీలు పడదని చెప్పేసి ఆ 1,500 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఈ రోజు కూడా క్యాపిటల్కి మాత్రం ఖర్చు పెట్టుకోకుండా తన ఖజానాలోనే ఉంచుకున్నాడు కానీ పెట్టలేదన్నమాట.